హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పోష్కా బ్లాగ్స్. సమ్మర్ వచ్చేసింది కదండి. సమ్మర్లో చల్లగా ఏదైనా తాగాలనిపించి బాదం పాలు అయితే రెడీ చేసేద్దాం. రెసిపీ స్టార్ట్ అయితే చేసేస్తున్నాను. అయితే బౌల్ పెట్టుకుని 1/2 లీటర్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. 1/2 లీటర్ మిల్క్కి 1/2 లీటర్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. పక్కా కొలత ఇది. నాన్నగారు ఒక షాప్ నుంచి బాదం పౌడర్ అయితే తీసుకొచ్చారండి. అప్పటి నుంచి కూడా నేను ఇదే ప్రాసెస్ చేస్తాను. బాదం పాలు అనేది కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీకు కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి. షాప్ డీటెయిల్స్ వీడియో అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను మీకు. వాళ్ళు అయితే 2 టైప్స్ ఆఫ్ పౌడర్ ఇచ్చారండి. ఒకటేమో బాదం పౌడర్, ఇంకోటేమో ఎల్లో కలర్ పౌడర్. బాదం పౌడర్ అయితే 4 or 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. ఎల్లో కలర్ పౌడర్ అయితే 3 టేబుల్ స్పూన్స్. ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకొని పాలు పోసుకొని అందులోనే వాటర్ కూడా యాడ్ చేసుకుని ఒక పొంగు రావాలి. పొంగు వచ్చిన తర్వాత బాదం పౌడర్ యాడ్ చేసుకోవాలి. 4 or 5 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. పక్కన ఎల్లో కలర్ పౌడర్ కూడా 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పౌడర్ వాటర్లో మిక్స్ చేసుకోవాలండి. ఈ పాలు పొంగు వచ్చిన తర్వాత బాదం పౌడర్ యాడ్ చేసుకుంటాం కదా, ఒక ఉడుకు వచ్చిన తర్వాత అప్పుడు ఎల్లో కలర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్లో కలుపుకొని తర్వాత కొంచెం ఉడుకు వచ్చిన తర్వాత అందులోనే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం మరిగిన తర్వాత అప్పుడు షుగర్ యాడ్ చేసుకోవాలండి. బాదం పాలు అయితే కొంచెం ఎక్కువసేపు మరగాలండి. మరిగితేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిక్కగా ఏమైనా అనిపిస్తే కనుక ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. నాకైతే ఎక్స్ట్రా 1 గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా పట్టింది. చిక్కగా ఉంది బాగా, అది చిక్కగా కూడా తాకూడదని చెప్పి వాటర్ కూడా యాడ్ చేశాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా అయితే తాగేసాము. నా చిట్టలికి అయితే చాలా ఫేవరెట్ అండి బాదం పాలు అంటే. అది ఉంటే ఇంకేం అవసరం లేదు దానికి. ఇంతకీ మీకు బాదం పాలు ఐస్ క్రీమ్ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేసి చెప్తారా? నాకైతే చాలా ఇష్టం బాదం పాలు విత్ ఐస్. బాదం పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. నిలువ ఉంటుంది, పాడైపోదండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.